నాకు ఫెలిసిటేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ నాకు గురువులుగా విద్య నేర్పించినటువంటి మా టీచర్స్ అందరినీ తలుచుకుంటూ మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో మీ యొక్క లెక్చరర్స్ అందరినీ చాలా బాగా సత్కరిస్తున్నారు. చాలా చక్కగా జరుగుతుంది ప్రోగ్రామ్. కాకపోతే అనుకున్న టైం కొంచెం డిలే అవుతుంది. 5 o'clock స్టార్ట్ చేయమన్నాను, బాగా లేట్ నడుస్తుంది. సో కాబట్టి నేను ఎక్కువసేపు స్పీచ్ తీసుకోను. కానీ మన జిఎస్పి అదేవిధంగా శ్రీకరి బ్రాంచెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు September 5th ఈరోజు చేసుకుంటే దాని వాల్యూ బాగుంటుంది. ఏదో ఒక రోజు చేసుకుంటే ఆ వాల్యూ పెద్దగా ఉండదు. కొంతమంది September 5 రూపంలో ఎప్పుడో సండేనో మండేనో చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుకున్నటువంటి ఆ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని ఇవాళే చేయాలి అన్న ఆలోచనతో మీరందరూ కూడా రెడీ అయ్యారు. దానికి మన స్టాఫ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చాలా బాగా చేయిస్తున్నారు. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఇది ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లైవ్ వెళ్తూ ఉంది. మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంది. ఇది అంటే దీన్ని చూసేవాళ్ళు మీ పేరెంట్స్ చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు. వీళ్ళు కాకుండా ఎంటైర్ ఏపీ మొత్తంలో ఏపీలో ఉండేటువంటి అన్ని నారాయణ కాలేజెస్కి మన యూట్యూబ్ లింక్ని ఫార్వర్డ్ చేశాను. అన్ని కాలేజెస్కి అంటే ఏపీలో ఉండే అన్ని కాలేజీల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి మన ప్రోగ్రాం చాలా బాగా జరగాలని, మన టీచర్లను సత్కరించే మెయిన్ కార్యక్రమం చాలా బాగా జరగాలి. చాలా బాగా జరిగింది. సగమే అయింది. సీనియర్ లెక్చరర్స్ని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ఇప్పుడు మనం ఫెలిసిటేట్ చేశారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే జేఎల్స్ వాళ్ళందరినీ కూడా మరలా ఫెలిసిటేషన్ చేస్తాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరినీ గౌరవించండి. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. అదే మూడ్ను కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. జస్ట్ నేను ఒక 5 minutes టైం తీసుకుంటానమ్మా, ఎక్కువ టైం తీసుకోవటంలా. ఒక 5 minutes జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి నేను చెప్పేటువంటి విషయం మీద. సక్సెస్ చేశారు ఈ టీచర్స్ సందర్భంగా. మీరందరూ ఎలా ఉండాలో వాళ్ళు మనకు చాలా రకంగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు లెక్చరర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఎవరైనా సరే పాఠాలు చెప్పేటువంటి వాళ్ళని గౌరవించండి. వాళ్ళని గౌరవించిన తర్వాత వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టగలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి మీరు చదివితే ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత మీ మైండ్లో అన్ని క్లాసెస్కున్న టీచర్లు గుర్తు రాకపోవచ్చు, కానీ కొంతమంది చాలా పర్టికులర్ గుర్తొస్తారు. అంటే వాళ్ళ ఇంప్రెషన్ మీ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో కూడా అందరు లెక్చరర్స్ అందరూ ఎఫర్ట్స్ చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత ఈ లెక్చరర్స్లో కొంతమందిని మీరు పర్టికులర్గా మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. అలాగే మన దగ్గర ఉన్న వైస్ ప్రిన్సిపల్స్ విషయంలో అవ్వచ్చు, ప్రిన్సిపల్ విషయంలో అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మీకు చాలా మంచి చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక లెక్చర్ అంటే లెసన్స్ చెప్పడం వరకు మాత్రమే కాదు, ఒక లైఫ్ గురించి, లైఫ్ స్కిల్స్ని పెంపొందించే విధంగా ఆ లెక్చర్ ఉండాలి అన్న ఉద్దేశంతో తన యొక్క ఆలోచనల్ని మీ జీవితానికి ఉపయోగపడే విధంగా చెప్తారు తప్ప ఏదో ఊరికనే మీకు మార్కులు రావాలి, మార్కులు వస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారన్నది కాదు. మార్కులు అనేది క్రైటీరియా కాదు. మార్కుల కోసం ఎవ్వరూ కూడా టెన్షన్ పడద్దు, అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. మార్క్స్ కంటే ఇంపార్టెంట్ ద థింగ్ ఈజ్ ద కాన్సెప్ట్. మెయిన్ థింగ్ కాన్సెప్ట్స్ని ఎవరైతే పర్ఫెక్ట్ చేసుకోగలుగుతారో, నారాయణ కోర్ కాన్సెప్ట్స్ని మీరు గనక పర్ఫెక్ట్ చేయగలిగితే
అంటే ఒక్కొక్క చాప్టర్లో రోజుకి 10 క్వశ్చన్స్ 10 బిట్లైనా సరే మనం చదివితే ఆ తర్వాత వారంలో మరలా ఆ 60 బిట్లని కూడా మరలా రివైజ్ చేయగలిగితే ఇలా చాప్టర్ టు చాప్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే ఎన్సీఆర్టీ కోర్ కాన్సెప్ట్ మెటీరియల్ ఏదైతే ఇచ్చామో ఆ మెటీరియల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మీరు మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ ఖచ్చితంగా మగ క్వశ్చన్కి ఆన్సర్ని చేసే పొజిషన్లోకి రాగలుగుతారు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నామో మీకు మేము మెటీరియల్స్ ఇప్పిస్తున్నామో ఆ ప్రీవియస్ ఇయర్స్ని క్వశ్చన్స్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే డైరెక్ట్గా అది వస్తుందని కాదు, అలాంటి మోడల్స్ వస్తాయి. ఈ మోడల్ నువ్వు చేయగలిగితే ఎగ్జామ్లో వచ్చే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే నువ్వు గ్యారంటీ చేసే స్థాయికి వస్తావు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ టీచర్స్ డే రోజు మీరందరూ ఒక ప్లెడ్జ్ తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు ఒక షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోండి. షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోకపోతే వాళ్ళు చెప్పిన క్లాసెస్ అంతా వేస్ట్ అయిపోతాయి. లెక్చరర్లు క్లాస్ చెప్పేది అనేక రకాల బుక్స్లో నుంచి తీసుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు సపరేట్ చేసి మీకోసం క్లాసెస్లో బోర్డు మీద చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన ప్రతి విషయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా షార్ట్ నోట్స్ తయారు చేసి ఒక బుక్ పెట్టుకుని ఒక మ్యాథ్స్కి, ఒక ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ కనుక మెయింటైన్ చేస్తే దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యే భాషలో రాసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత, అడ్వాన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ షార్ట్ నోట్స్ని చదువుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. కానీ చాలా మంది సార్లు చెప్పేది వింటున్నారు తప్ప ఒక నోట్స్ని తయారు చేసుకోవటం. సో ఎప్పుడైతే నువ్వు ఆ సీరియస్గా ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకుంటావో ఖచ్చితంగా మీరు ఐఐటికి వెళ్తారు. నేను ఈరోజు చెప్తున్న మాట మర్చిపోవద్దు. లెక్చరర్స్ని గౌరవించే పద్ధతి, వాళ్ళు చెప్పినటువంటి పని చేస్తే, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం చేస్తే ఈరోజు చేసుకునేటువంటి టీచర్స్ డే సక్సెస్ అయినట్టు. అంటే టీచర్స్ డే జరిపిన తర్వాత మీరు ఏ రకంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చెప్పినవి ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఆ సక్సెస్ డిపెండ్ అయి ఉంది. అలాగే మరి మన క్యాంపస్లో టీచర్స్ సెలబ్రేషన్స్ 2 ఒకేసారి జరగాలని పట్టుబట్టి నేను 2 ఒకేసారి చేయిస్తున్నా 2 బ్రాంచ్ల్లో. అలాగే విజయవాడలో ఉండేటువంటి హాస్టల్ బ్రాంచెస్ ఇదే నారాయణ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా ఈ రోజు టీచర్ సెలబ్రేషన్స్ చేయట్లా. గర్ల్స్ క్యాంపస్ వాళ్ళు కూడా చేయలే. మన జిఎస్పి శ్రీకరి వాళ్ళు టీచర్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఈ రోజున. ఈ రోజు గర్ల్స్ క్యాంపస్ వాళ్ళ క్లాసెస్ యాన్యువల్ జరుగుతున్నాయి, నో సెలబ్రేషన్స్. ఈ రోజు వాళ్ళకి ఏమి లేవు, సో మీకున్నాయి. కాబట్టి మనం చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ లైవ్ లో వాళ్ళు కూడా చూడాలని నేను వాళ్ళు కూడా పెట్టా లైవ్. కాబట్టి మీరు వేసేటువంటి ప్రోగ్రామ్స్ లెక్చరర్ని సన్మానించినది ప్రతిదీ కూడా వాళ్ళు చూడాలి, ప్రతి ఒక్కరిని చూడాలి, మీ లైఫ్లో మెమరీస్గా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ని ఇక్కడ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే జస్ట్ ఒక 2 minutes నేను స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇదే జిఎస్పి శ్రీకరి జస్ట్ ఈ నార్మల్ బ్యాచెస్తో, అంటే ఐఐటిలో సిఓ స్పార్క్ ప్రోగ్రామ్, సూపర్ 60 ప్రోగ్రామ్, అలాగే ఏఐఈలో ZFTB ప్రోగ్రామ్, ఈ తక్కువ ప్రోగ్రాంలో అతి తక్కువ ఫీజున్న ప్రోగ్రామ్ నుంచి మొట్టమొదటగా నేను విజయవాడ వచ్చినప్పుడు సీట్లు వచ్చినది కేవలము 6 సీట్లు. సో అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తుంటే ఒక నిమిషం గ్రాఫిక్ 52 సీట్లకు రాగానే అమ్మో 52 వచ్చాయా అని ఒక్కసారిగా ఎంటైర్ నారాయణ బ్రాంచెస్ అన్ని కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అరే నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఎలాగైనా దీన్ని పెంచి ఒక ఫిగర్కి వెళ్ళాలి అని. వెళ్ళినప్పుడు చాలా కష్టము అని నాతో పాటు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, స్టాఫ్ ఆ రోజున అన్నారు, సార్ 52 దాటడం అంటే చాలా కష్టం, 52 సీట్లు తెచ్చుకుంటూ ఉంటే చాలా కష్టం కదా, మీరు 52 దాటించాలంటున్నారు, సో చాలా కష్టం సార్. లేదు మన సో ఆ సంవత్సరం మరి ఎవరు ఊహించినట్టుగా 92 సీట్స్ వచ్చాయి. 92 సీట్స్ వచ్చిన తర్వాత స్టాఫ్ ఇంకా సార్ దిస్ ఈస్ ద సాచురేషన్ పాయింట్, దిస్ ఈస్ ద సాచురేషన్, అయిపోయింది సార్, ఇంకా మనం ఇంతకంటే వెళ్ళలేము అని డిసైడ్ అయిపోయారు. ఆ ఇయర్లో రకరకాల ప్రయత్నాలు చేశాం.
సో ఆ ప్రయత్నాల ఫలితమే 92 కాస్త ఎంత అయింది, 121. ఎక్సలెంట్ నెంబర్. స్టేట్ లో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మన జిఎస్బి క్యాంపస్ శ్రీకరి భవన్ లో ఇంత పొటెన్షియల్ ఉందా, ఇన్ని ర్యాంకులు వచ్చాయంటే మామూలు కాదు కదా, ఇన్ని సీట్ తెచ్చుకున్నారు. ఎక్సలెంట్. 121 సీట్స్. కోర్ కాన్సెప్ట్ డ్రైవ్ చేశాం, ప్రాక్టికల్స్ రూపంలో మరల చేయించాం, వాళ్ళ చేత వర్క్ చేయించాం. నేను అంటే అర్థం నాతో పాటు ప్రతి స్టాఫ్ మెంబర్, ఎవ్రీ స్టాఫ్ మెంబర్ చాలా ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్న ఫలితమే ఈ సంవత్సరం ఎంతమంది వచ్చాయమ్మా, 126. అంటే ఏ మాత్రము తగ్గేదేలే. గ్రాఫ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో మనము అన్ని ఎక్కడ కూడా అసలు ఇలా నెంబర్ ఆఫ్ సీట్స్ మన ప్రోగ్రామ్స్ రాలేదు. ఓన్లీ హ్యాపెండ్ ఇన్ జిఎస్బి క్యాంపస్ అండ్ శ్రీకరి భవన్ మాత్రమే. సో ఒక్కసారి మరి ఇంత సక్సెస్ కారణమైనటువంటి ప్రిన్సిపాల్స్ కి, వైస్ ప్రిన్సిపాల్స్ కి, ఎంటైర్ ఎస్ఎల్స్, జేఎల్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా ఒక్కసారి మీరు క్లాప్స్ తో వాళ్ళందరికి అభినందన తెలియజేయాలి. ఎక్కడికి వెళ్ళారు, ఐఐటీలో ఎక్కడ, ఎన్ఐటీలో ఎక్కడ, ట్రిపుల్ ఎక్కడ, జిఎఫ్టీ ఎక్కడ, అదేవిధంగా వాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నాన్న ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు, ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ లో ఉంటే ఏ స్కూల్ నుంచి వచ్చారు చూడండి ఒకసారి. గుంటూరు డిస్ట్రిక్ట్, పొన్నూరు స్మాల్ విలేజ్, పొన్నూరు నుంచి శ్రీవేద స్కూల్, శ్రీవేద స్కూల్ నుంచి పొన్నూరు నుంచి వచ్చినటువంటి ఒక స్టూడెంట్. ఐఐటి ఫౌండేషన్ ఏమీ లేదు, కానీ ఈ రోజున ఐఐటి మెడ్రాస్ లో ఉన్నాడు అవినాష్. సో మీ ఫోటో ఇలా ఓపెన్ గా చేసి చూపించాలి అంటే, మీరు కూడా అలాంటి ఐఐటీలోకి వెళ్ళి చదవాలి అంటే ఇక్కడ లెక్చరర్లు చెప్పింది చేయండి, ఎక్కువేమి చేయొద్దు. మన ప్రోగ్రామ్ నమ్మండి. స్కూల్ జై భారత్ స్కూల్, నార్మల్ స్కూల్లో ఇచ్చి ఈ రోజు నరేంద్ర ఐఐటి ధన్బాద్ లో ఉన్నాడు. వీళ్ళెవ్వరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నవీన్, నానైతే ఏ స్కూల్ అమ్మా, జెడ్పీఐ స్కూల్, ప్రకాశం జిల్లా. ప్రకాశం ప్రసాద్, కంగ్రాచులేషన్స్ బిఎస్ఆర్ గారు, కంగ్రాచులేషన్స్ జీవిఆర్ గారు, కంగ్రాచులేషన్స్ గారు, కంగ్రాచులేషన్స్ వేణు గారు. సో ఎక్సలెంట్ టీమ్ వర్క్. వాళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరినీ మీరు గ్రాఫ్ లో చూశారు కదా, ఆ గ్రాఫ్ లో పెరగడానికి మన వంతు పాత్రగా ప్రతి ఒక్కళ్ళ యొక్క పాత్ర ఇక్కడ ఉంది. వీళ్ళందరూ చేశారు. అలాగే నెక్స్ట్ ఇయర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయబోతున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పాత్ర ఉంది. ఒక్కసారి మరి పర్టికులర్లీ ఈ 4 వచ్చిన స్టూడెంట్స్ చాలా చక్కగా ఆ స్టాఫ్ అందరికీ టీచర్స్ సెలబ్రేషన్ చెప్పారు. వాళ్ళు ఇప్పుడు సార్ మా లెక్చరర్స్ అందరికీ టీచర్స్ డే విషెస్ చెప్పండి, మన జిఎస్బి క్యాంపస్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలి అని వాళ్ళు విషెస్ చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెడితే పక్క రిజల్ట్ కనపడుతుంది. మేము కూడా ప్రిపరేషన్ టైంలో ఇది ఫేస్ చేసింది, మాకు కూడా వస్తుందా చాలా ప్రిపేర్ అయ్యాం. కానీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టి ఎక్కడ ఉపయోగంగా వర్క్ చేసాం కాబట్టి మాకు ఐఐటి రావడం జరిగింది. సో దానికి చెప్పేది ఏంటంటే, టీచర్స్ చెప్పేది ఏంటంటే, మీకు ఈ ప్రిపరేషన్ టైంలో మీకు చాలాసార్లు ఇది నా వల్ల కాదు, మనకు వస్తుందా రాదా అని చాలా డౌట్స్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, వాటిని ఏం పట్టించుకోకుండా కన్సిస్టెంట్ గా మీరు లాస్ట్ డే వరకు ఎఫర్ట్ పెడితే పక్కా మీకు దాని రిజల్ట్ కనపడుతుంది. మేము కూడా ప్రిపరేషన్ టైంలో ఇది ఫేస్ చేసింది, మాకు కూడా వస్తుందా రాదా అని చాలా డౌట్ఫుల్ గా ప్రిపేర్ అయ్యాం. కానీ కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టి ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా వర్క్ చేసాం కాబట్టి మాకు ఐఐటి రావడం జరిగింది. సో నేను అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, టీచర్స్ చెప్పేది చేస్తా, గ్రాండ్ టెస్ట్ అవి నీట్ గా రాస్తా, వీకెండ్ ఎగ్జామ్స్ అవి బాగా పర్ఫామ్ చేస్తా, కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీరు అంతా రిజల్ట్స్ వస్తారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అయితే నేను కొంతమందిది మాత్రమే నేను ఇప్పుడు నేను పెట్టగలను, అన్ని పెట్టలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనము అది చూసుకుందాం. నెక్స్ట్ ఇంకొక వీడియో తీసుకోమ్మా. ఇంతవరకు రావడానికి కారణమైన ప్రసాద్ సార్కి, పిఎస్ సార్కి, ఎల్ఎస్ సార్కి, డీన్ సార్కి చాలా థ్యాంక్స్.
అండ్ అక్కడ ఉన్నప్పుడు డీన్ సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఇక్కడ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చదువుతున్నాను. అది ఐజో ద్వారా వచ్చింది. సో ఐజో అనేది నాకు ఇంతకుముందు తెలియదు. జిఎస్సీకి వచ్చిన తర్వాత డీన్ సార్ చెప్పారు. థ్యాంక్స్ టు డీన్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. I am a second year undergraduate student of the Department of BS Chemistry in IIT Kanpur. I have passed out from the year of 2024 in Narayana Speaker Bhavan, Vijayawada. Respected Dean Purnachandra sir, respected Principal Sheshaya sir and Srinivas sir, respected Vice Principals and Senior Lecturers. In 10th class చదివింది బ్రైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అది అనంతపూర్. అక్కడ నుండి నేను ఇంటర్ వచ్చేసి విజయవాడ నారాయణ శ్రీకరి భవన్లో చదివాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మన డీన్ పూర్ణచంద్ర సార్ ఏవైతే బుక్స్ ఇస్తాడో, లైక్ ఎగ్జాంపుల్ సింగింగ్ కానీ వాట్ ఎవర్ బుక్స్ అవి అందులో ఉన్న చదివితే చాలు. అక్కడ నుండి బిట్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు కూడా. సపోజ్ ఇప్పుడు శేషయ్య సార్ ఉన్నాడు, మన సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవైతే మనకి పర్టికులర్ గా ఇవే చేయండి అని చెప్పింటారు, అందులో నుండి పక్క 100% ఆ మోడల్స్ వస్తాయి. అందులో వస్తాయని నేను చెప్పట్లేదు, అవే వస్తాయని చెప్పను, కానీ ఆ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ జరిగినప్పుడు నాకు పెద్ద అనుకున్నది ఏ పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ అప్పుడు నన్ను డీన్ సార్ దగ్గర పిలుచుకొని నాకు ఒక 1 hour నాతోనే మాట్లాడింది. అంటే ఇవి చదువురా, ఇవి వస్తాయి. డీన్ సార్ డీన్ సార్ పూర్ణచంద్ర సార్ ఏవైతే చెప్తాడో అవే చదివితే చాలా 100% సక్సెస్ అవుతాం. నా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎవరంటే నాకు డీన్ సారే. నన్ను ముందుండి ఇచ్చినా కూడా సరే నన్ను ఇంటికి పంపించలేదు. నేను అక్కడే ఉండి చదువుకొని మంచి ఐఐటి సీట్ కొట్టించింది. థ్యాంక్ యూ డీన్ పూర్ణచంద్ర సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ శేషయ్య సార్. ఎన్ఐటీస్ లో జాయిన్ అవ్వాలి, చక్కటి భవిష్యత్తు మీకు ఉండాలి. ఏ క్యాంపస్ లో జాయిన్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఐఐటీలో చదివామా లేదా, ఎన్ఐటీ చదివామా లేదా, సో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఇయర్ మరలా చూసారు కదా గ్రాఫ్, ఆ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ పెరుగుతున్న గ్రాఫ్ లో మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా చక్కగా మంచి సీట్స్ తెచ్చుకోవాలి. వచ్చే సంవత్సరం 2026 లో ఇప్పుడు సీనియర్స్ మీ యొక్క పాత్రగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇన్వాల్వ్ అవి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వన్స్ అగైన్ మన టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రోగ్రామ్ ఇంకా బాగా సక్సెస్ చేయాలి, బాగా జరిపించాలమ్మా. సో ఐ విష్ యూ గుడ్ లక్. మనం చేసే ప్రోగ్రామ్స్, డాన్సెస్, సాంగ్స్ అన్నీ కూడా ప్రతి బ్రాంచ్ వాళ్ళు చూస్తున్నారు కనుక చాలా చక్కగా పెర్ఫామ్ చేయండి. అలాగే డిన్నర్ కూడా ఉంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Star Nucleation. Today I am going to tell about one of the India's most distinguished 20th century scholar of comparative religion and philosopher, who was the first Vice President of India and the second President of India, none other than Sarvepalli Radhakrishnan. He was born on 5th September in 1888. Tiruttani, Madrasi, present it is in Tamil Nadu. At the time of British India, at the age of 16 in 1904, he was married a distinct cousin, Shivagamu. The couple had 5 daughters and 1 son, Sarvepalli Gopal. Radhakrishnan was awarded scholarship throughout his academic career, so he joined in the Woodhis College at Veluru, but shifted to the Madras Presidency College at the age of 17. He graduated from there in 1906 with a master's degree in philosophy. In April 1909, he was appointed to the Department of Philosophy at the Madras Presidency College. Thereafter, in 1918, he was elected as a professor at philosophy by the University of Mysore, where he taught at its Maharaja's College, Mysore. He had written many articles for journals, and he also completed his first book, The Philosophy of Rabindranath Tagore. He believed that Tagore's philosophy to be the genuine manifestation of the Indian spirit. His second book, The Region of Religion in Contemporary Philosophy,
in contemporary philosophy. It is published in 1920. He worked as a vice chancellor at the Andhra University from 1931 to 1936. In 1936, he was named as a splendid professor at Eastern Religion and Ethics at the University of Oxford. In 1937, he was nominated for the Nobel Prize in Literature. He started his political career rather late in life after his successful academic year. In 1931, he was nominated to the League of Nations Committee for Intellectual Cooperation. In 1949, he represented as the ambassador of India to the Soviet Union from 1949 to 1952. He was also వెల్కమ్ కమిటీ మెంబర్స్ అలానే డిసిప్లిన్ కమిటీ మెంబర్స్ ఒకసారి he was also elected to the Constitution Assembly of India. యాంకర్స్ కూడా కొంతమంది వెళ్ళారు. He was elected as the ఫస్ట్ first టీం కాకుండా రిమైనింగ్ కూడా వెళ్ళారు. He was elected as the first vice president to India in 1952 and elected as the second vice president in India in 1962, and he had continued his second president post until 1967. In 1954, he was awarded with the Bharat Ratna Prize, and in 1968, Sahitya Academy Prize, and in 1975, Templeton Prize. He was nominated 15 times for a Nobel Prize in Literature and 11 times to the Nobel Peace Prize. After providing wonderful services to India, he left us in 17th April in 1975 at the age of 86. Today especially is the Teachers' Day. Do you know why you are celebrating Teachers' Day? As like Radha Krishna's birthday. When he became the President of India, some of his students and friends request him to allow them to celebrate his birthday on 5th September. He replied, "Instead of celebrating my birthday, it would be my proud privilege if September 5th is observed as a Teachers' Day." His birthday has since been celebrating as a Teachers' Day in India. Okay, thank you for giving this golden opportunity. ఎన్నో సంవత్సరాల తర్వాత నా పొట్టి నేను కలవబోతున్నాను. నా పొట్టి ఇక్కడ ఆఫ్రికాలో ఉంటుందని తెలిసి వచ్చా. పొట్టి 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 ఎవర్రా మీరంతా? కోతుల్లో ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసారా? తెలుగు పీపుల్ మామా అదంతా పక్కన పెట్టు. వీళ్ళంతా ఎవరు పుట్టి? ఏంటి వీళ్ళంతా నీ పిల్లలా? ఇది పొట్టిదాయి కాదమ్మా, ఇది గట్టిదాయమ్మా. నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు కదా, నాతో ఒక్కసారి చేయొచ్చు కదా? ఓ యా, కమ్ 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 డాన్స్ 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 డాన్స్. నేను ఇచ్చింది ఏం చేశావు? ఏంటది? నేను కొన్న బంగారు నకిలీసును ఎక్కడు మాస్టర్కిచ్చావా, వందకిచ్చావా, నాసుకిచ్చావా?
నేను కొన్న బంగారం నక్కిలీసులు నేను కొన్న బంగారం నక్కిలీసులు సగం మాస్టర్కిచ్చావా ప్రతి పంటకిచ్చావా దాసికిచ్చావా తండ్రికిచ్చావా దయకాలము గట్టిదయము బంగారం పెట్టుకున్నాము బంగారం పెట్టుకున్నాము చెప్పు, నేను కొత్తగా వచ్చాగా. అసలు ఎందుకు వచ్చా క్యాంపస్? ఎందుకు వచ్చాను చెప్తానే వచ్చా. రే, గోడవల్లిలో జిఎస్బి అంటే ఒక బ్రాండ్. బ్రాండ్ ఏ బ్రాండ్? బ్రాండ్ ఏ బ్రాండ్ ఏంట్రా? పూర్ణసారి బ్రాండ్ రా. పూర్ణసారి బ్రాండ్ లో ఉన్నాయా? ఏ బ్రాండ్ రా? కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని రాజేంద్ర దేశాయ్ ఆండ్రూస్ సూర్యవర్ధనుకున్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అఖీరా. భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు. రాజేంద్ర దేశాయ్ సూర్యవర్ధనుకున్న అతిపెద్ద బలం అతని తమ్ముడు చాలు చూసాం. నువ్వు అన్న ఒకసారి అని చెప్పి ఈసారి ఫోటోలు వేసారంట్రా. అరే, ఆయన ఎవరు వచ్చారు అర్థం? అదీరా మాత్రం సూపర్. అదీరా ఏడుకోవడం సార్. అదే అదేదో చెప్పారు అని చెప్పి ఇన్నిసార్లు ఫోటోలు వేసేవాడ్రా. మరి బ్రాండ్ గారా? ఓ బ్రాండ్ అంటే ఒక బ్రాండ్ ఎన్ని బ్రాండ్లు ఉన్నాయండి? ఎన్ని కోట్ల మంది వచ్చిన ఆ బ్రాండ్ మార్చలేరురా. ఎందుకు మార్చలేరురా? చూపించు. ఇంకా ఉన్నారు. ఇంకెవరు ఉన్నాడు? గొప్పలు ఉన్నారు. గొప్పలు ఉన్నారు. ఏ గొప్పలు? ఏ గొప్పలు ఏంటో తక్కువ సరిగ్గా మాట్లాడరా. చెప్పు, ఏ గొప్పలు? ఏమనుకున్నావు జేసీ గురించి? జేసీ గురించి ఏమనుకున్నారా? క్యాంపస్ అనుకుంటా. సరే చూద్దాం. నాకు చూపి. నువ్వు నీ కాలు మీద నుంచి ఉంటావు. షేక్ ఆడుకో. మొత్తం షేక్ అయితే చూస్తావా? చూపించు. చూస్తావా? చూపించడానికి ఏమొచ్చింది? మా క్యాంపస్ లో ఒక ఆయన. ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా కూడా రానివాడు. ఇది ఆ జిఎస్పీ క్యాంపస్ రా. నువ్వు డాక్టర్ అంటే అపాయింట్మెంట్ బ్యాచ్ నెంబర్ 4 అట. బ్యాచ్ నెంబర్ 4 బ్యాచ్ నెంబర్ 4 అపాయింట్మెంట్ లేకుండా ఏగన్ కూడా రానివాడు ఆయన. ఏగన్ నెక్స్ట్ డోర్ పెట్టారండి. చూస్తావా? అది చూపించా. తమ్ముడు ఇలా ఉందా? ఉంది కాబట్టి వచ్చా. అరే, అది చూడరా. ఏమన్నా అక్కడ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడరు. ఒంటి చేత ఓచబోతా కోస్తానా కూడా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడరు. చూసా. లెగిసావుగా? వాళ్ళు లేచి కూర్చున్నా. ఎందుకు? ఎందుకంటే పక్కన కూర్చుంటారండి. అది తన్నుకొచ్చింది. తన్నుకొస్తా. నువ్వు తన్నువేంటి? తర్వాత చూస్తా. చూపించి చూద్దాం. చూపించి చూద్దాం. ఇంకో ఆయన ఉన్నాడు. ఇంకో ఆయన ఎవరన్నా? ఎవర్రా? ఈ క్యాంపస్ పోరగాళ్ళని తీసుకెళ్లి ఆ క్యాంపస్ లో ఉన్న తన లీడర్షిప్ చూపిస్తున్నాడు. ఎవరా? చూపించరా. అది చూడరా. ఆయన పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు. ఇక్కడ తన్ను 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 ఉంది. ఇంకా చూసావా? చూడతా పెట్టుకో. చూసావుగా? ఇంకో ఆయన ఉన్నాడు. ఇంకో ఆయన ఎవర్రా? ఇంకెంతమంది ఉంటారా? క్యాంపస్ లో అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నారా? ఓహో, తల్లి పన్నాటి వాళ్ళు కాదురా. ఇంకెవర్రా? కలిపి అన్నం తింటారు. కలిపి అన్నం ఉందండి సార్. ఎవరు అసలు కలిపి నూనె ఉందంటే అన్నదమ్ములే కదండి. కాదురా. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు పక్కన ఉంటారు. పక్కన నూనె పక్కన ఉంటారు. అన్నదమ్ములే కదండి. బండి మీద వెళ్ళినా పక్కనే, బండి వెళ్ళినా పక్కనే. బండి మీద ఇద్దరు వెళ్తాయి. అన్నదమ్ములే కదండి. ఏమన్నది
సరే చూస్తావా? చూపించు అన్నదమ్ములు అన్నగా కింగ్డమ్ లో కన్నా పెద్ద అన్నదమ్ములు ఏంటి చూపించి చూద్దాం. ఆ పాట ఏంటి తెలుసా? ఏంటి? అంటేనే అన్న అంటేనే అన్నయ్య వచ్చి చూపించి చూద్దాం. ఆ పాట చేసింది ఎవరిని ఎవరిని చూసాడు? చూడు. చూపించి ఎవరు అసలు అన్నదమ్ము సిట్టుబాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాటిని ముట్టుకోవాలంటే ఈ సిట్టుబాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. అన్నదమ్ములు ఇంకా చెప్పండి. నెక్స్ట్ ఏంటి? ఏ ఫోటో? ఫ్లూటా? మరి చెప్పాలి కదా ఒక్కనే మర్చిపోయా. మరి ఫ్లూట్ అయి ఫ్లూట్ నీకు హాబీ కాదు. ప్రాక్టీస్ ఒక గంట చేస్తావు. నాకేం గుర్తుంది నువ్వు ఫ్లూట్ అంటావు. మరి ఏమంటా? అరే ఏంటి ఫ్లూట్ వాయిస్తున్నామా? ఇది ఫ్లూట్ కాదన్న మైక్ లో ఊదారా? మా జిఎస్బి క్యాంపస్ లో ఉన్న స్టాఫ్ కే నువ్వు ఫ్లూట్ ఊదుతావా? ఫ్లూట్ అటు పడేస్తావు. ఎందుకు పడతా? చూస్తావుగా మైక్ పడతా నన్ను డబ్బులు మైక్ జంక ముందు కాదు ముందు వాయి. నేను జగ ముందు మోయిస్తా. అది చూడు చూద్దాం. ఏంటిరా ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూట్ అది చూసావుగా? చూసా. పడేసావుగా? పడలేదుగా. పుట్టిందిరా నాకేంది దొర పుట్టిందిరా? నా ఎలక్షన్ లేదు. చూడు చూద్దాం. చెప్పు ఏంటి? ఈ క్యాంపస్ లో తీసుకెళ్ళిన క్యాంపస్ కి ఒక లీడర్ ఉన్నారని చెప్పాగా? లేరు. నిన్న చూపించా కదా ఎదవా? ఎవర్రా లేరురా? నీకు ఇలా కాదురా, ఆయన వస్తాడు. ఇంకా ఆయన ఎవర్రా? ఎవరా చెప్పు, నాకు అర్థం కాదు. లాగే మాకు ఇప్పుడే లాగ్ అవుతుంది. అరే ఆ క్యాంపస్ లో లీడర్ ఉన్నారుగా, చూపించు ఫోటో. ఆ లీడర్ సెమీ లీడర్ చెప్పిన. సెమీ లీడర్ ఏమైనా కబడ్డీ మ్యాచ్ ఆడరా? సెమీ ఫైనల్స్ ఫైనల్స్ ఆడనా? సరే చూడు. ఎవరో చూపించు. నేను మార్నింగ్ చూస్తున్నామన్నా ఆయనేగానా? నువ్వు చెప్పు. అరే అక్కడ ఆకలి వేస్తున్నా. బ్యాచ్ అప్పుడు 3 మంది చికెన్ అంటారు. 2 ముక్కలు పెడతారు ఎక్స్ట్రా. ఒరే చికెన్ అంటారా అని తెలుసా? చికెన్ ఫ్రై కూడా పెడతారు మా క్యాంపస్. ఒక ఐస్ క్రీమ్ ఉందంట తెలుసా నీకు? ఐస్ క్రీమ్ ఉందంట. ఐస్ క్రీమ్ 10 రూపాయలు ఐస్ క్రీమ్. 10 రూపాయలు ఐస్ క్రీమా? ఒరే 450. నీ ఇంటర్ మార్క్ లా? ఇంటర్ మార్క్ రా. డబ్బులు రా. ఎవరు కట్టు? ఎవరు రే? ఏం మాట్లాడుతున్నాడు? ఒరే నీ 450 కట్టు. ఒరే వారం జీవితం నన్ను 450 అంటే సర్లే కూర్చో. నెక్స్ట్ మా స్టాఫ్ చూపించు గారు. ఇంకెంత ఉన్నారా? గట్టి గట్టి ఇట్ట లేపెత్తాను. ఇంట లేపెత్తే ఇంకెంత లేతారా? క్యాంపస్ కానీ పెద్ద లైన్లు చూపించి చూద్దాం. నీకు ఎవరు వస్తున్నా చెప్పు. రిహార్సల్ వస్తున్నా. చూపించండి. 10 లక్షలు యాక్ట్ చూపించండి. మళ్ళీ ఎవరు ఎంతలో ఉందా? ఏంట్రా మళ్ళీ మధ్యలో లడ్డు గారు. సరే బాగున్నాం. బాగున్నా ఏంటండి ఎందులో నాకు చెప్పనుకున్నా? నువ్వెందుకు సన్నకున్నా నాకు చెప్పరాదు. నాన్న అరే ఈయన అందుకే వస్తాను. మర్చిపోయింది స్కిట్ చెప్పాడు వస్తాను. వచ్చుగా. అరే బాబు జరగండి అయ్యా. జరగలేదు. కిందకి వెళ్ళిపోయింది. జరగండి అయ్యా. ఇంకేం జరగలరా బాబు? జరగండి అయ్యా. అటు పోతారా? కింద పోతారా? ఏదో బుక్ ఇచ్చేయండి. క్లాస్ లో బుక్ స్కిట్ లో కూడా బుక్ నా బతుకు బుక్ అయిపోయింది చెప్పు. బాబు షార్ట్ నోట్స్ రాయండి అయ్యా. నువ్వు ఇచ్చి లాంగ్ నోట్స్ రా. లాంగ్ నోట్స్ అని వచ్చింది. షార్ట్ నోట్స్ రాయండి అయ్యా. ఇచ్చి లాంగ్ నోట్స్ రా బాబు. షార్ట్ చేసి రాయి. షార్ట్ కత్తిరి చేస్తా. షార్ట్ అట్ట కాదయ్యా చెప్పేది. కాన్సెప్ట్ షార్ట్ నోట్స్ రా. ఏ కాన్సెప్ట్? ఏ కాన్సెప్ట్? అరే నా మైండ్ చెప్పి నా కాలనీ పోతుంది. నేను చెప్పా కూర్చోలేకపోతున్నా. అట్ట కాదు కానీ ఇప్పుడు దాకా నా యాక్టింగ్ చూసు. చూసా. ఆయన ఫేస్ చూసాక నువ్వు యాక్టింగ్ దడుచుకుంటుంది. అది చూద్దాం చెప్పు. చూపించేలో ఏదో చెప్తున్నావు కానీ చూస్తా చెప్పు. అభిద్దే కొంచెం చూపిస్తా. ఏంటి? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెరుపుకొని లొంగి కట్టుకుని అది తెలవగానే ఈసారి 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఈసారికి 33. 33. నువ్వు ఇది ఎన్ని కొన్నావు? చెప్పొచ్చుకో. నేను అక్కడ వచ్చా మర్చిపోయాను. నాకేం గుర్తుంది? వదిలేనా కూర్చో. చూడు ఎవరో ఇప్పుడు చాలా చూపించు. ఇప్పుడు చూపి రావు. టైం వారం టైం తెలియదు. మరొకటి ఏమవుతుందో తెలుసుగా? నాకు రోజు సాయంత్రం టీ షర్ట్ వేస్తా. చెప్తా నావే చేయట్లేండి. చూడు
అరే ఈరోజు సాయంత్రం మరి నైట్ ఉందా? చికెన్ ఉందా? చికెన్ చూసావా? చూసా. ఇప్పుడు చేసిన యాక్టింగ్ చూసావా? చూసా కదా. ఇప్పుడు వచ్చే ఆయన మొహం చూసా మాట్లాడంటావా? అంట చూపించు. చూడు కదా ఇదేగా ఏం తెలియదురా నాకు. నోరు మీ నోరు చెప్పు. వస్తున్నా చూపించు. అరే ఎన్నిసార్లు అంటారు వీళ్ళు? ఏంటి ఏంటి మాట్లాడుకుంటున్నారు? మా నోళ్ళున్నా మాట్లాడుకుంటున్నాం. నువ్వు కూర్చున్నావు కదా, నేను కూర్చున్నా. చూపెట్టున్నా చెప్పాలి కదా ఉన్నాము. చెప్పండి. మీకు ఒక సలహా ఇస్తున్నా. ఏ సలహా? వేరే నెక్స్ట్ డే కాన్సెప్ట్ కదా, మాకు తెలుసులే కదా. నువ్వు ఆయనకి మాత్రం అడ్డు నిలబడు బాగా. నుంచున్నాగా ఆయన ఫోటో చూసాక నుంచుంటావా? నుంచుంటా. సరే చూద్దాను. వాడికే తీసుకో, నేను ఒకరికి ఎదురండి నా వాడికే తీసుకో. చూసాక లేచావు. నేను నుంచున్నా ఉన్నాగా. రసగొల్లాలు జిలేబీ అన్నారు కదా నువ్వు. జిలేబీ నేను మాలు పిలిచారా? జిలేబీ కాదురా సార్. పిలవమాకండి సార్, మా ఆశ కష్టం ఎవరు సార్. వారానికి ఒకసారి పడతారు స్వీట్. మీ జిలేబీ అని ఆశపడతారు మాకు. కూర్చోండి. మీకు అవసరం ఉంటుంది. వారానికి ఒకసారి జిలేబీ అంటారు మాకు. పెట్టేది వారానికి ఒకసారి జిలేబీ పడతారు. నా గురించి తెలుసా? మీ అమ్మయ్య వాళ్ళు ఏమని చెప్పారు నీకు? చెప్పానా సార్, ఆపదలో ఉన్న వాళ్ళకి అంటారు. మీరు ఆపదలో ఏం కాపాడతారో చేసిన యాక్టింగ్ చూసు. ఇప్పుడు నేను చేసి చూడు. ఏం చూపెడతా చూద్దాం. చూడు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నీతో డాన్స్ చేశారు కదా, మోనిక లవ్ లో ఏదో అన్నా. అదిగా స్టెప్ మోనిక, అది స్టెప్. అదే చెప్పు నానా. అంటే మెయిన్స్ ఎగ్జామ్, మొన్న మెయిన్స్ ఎగ్జామ్ ఇంటికి వెళ్ళా సార్ నేను. అదే మెయిన్స్ ఎగ్జామ్. అరే ఎస్టిమేట్ యావరేజ్ చెప్తా ముందుది. ఎస్టిమేట్ అంటే ఒక ఇలాంటి పోరగాళ్ళకి జై మెయిన్ జయమ్మ 2 లక్షలు కట్టారు సార్. మీరు ఆ మాట అంటే 2 లక్షలు కట్టు. ఎంతలా మర్చిపోయినా చెప్పు. నా చెప్పు. వాడు మెయిన్ యావరేజ్ చెప్పమంట. నాకు తెలియదు సార్. నీకు తెలియదు? ఏదో సంతోషంరా. ఈ 100 కింద బుల్లోడు 2 లక్షలు కట్టామన్నా ఏది ఉపయోగం? 2 లక్షలు మెస్తో పొడవేంచిండు తెలుసా నీకు గురించి. చూడు ఎట్టుందో గోంగూర కట్ట మొత్తం దీంట్లో ఉంది. నాకెందుకు బాబు, మీరేమన్నా నాకు పెడతారా? మీరు ఢిల్లీలో ఉంటారు, నేను ఆంధ్రప్రదేశ్. ఢిల్లీగా సార్ మన ఇక్కడే. సరే నాలాగే సన్నగా ఉండదురా, దాన్ని టచ్ చేస్తే దాన్ని అమ్మ షాకే. నాకు డౌట్, ఆ సార్ అని కదా 2 ఉన్నారు, వాళ్ళు ఎవరో ఫోటోలో కనిపించారు నాకు. నేను సార్ తప్ప వెనకాల ఎవరు నీకు ఏం చెప్తారు? అది నెక్స్ట్ వస్తున్నా. ఇంకెంత ఉన్నారా? ముందు రండి అబ్బాయి, ముందుకు రండి. ముందుకు రండి. వాళ్ళు స్టేజ్ ఎక్కారు వెనకాల ఉన్నాడు. ముందుకంటే వాళ్ళు ఎక్కారా స్టేజ్? స్కిట్ మన ముగ్గురు వాళ్ళు కాదు. స్కిట్ మన ముగ్గురు వాళ్ళు కాదురా. వాళ్ళుగా స్కిట్ మన ముగ్గురు చేసేది. మహేష్ బాబు తెలుసు. మహేష్ బాబు నాగన్న తెలుసు. మహేష్ బాబు నాగన్న బాగా తెలుసు. మహేష్ బాబు నాగన్న తెలుసు. నాగన్న తెలుసు. ఆయన రికార్డు చెప్పండి నువ్వు. ఆయన రికార్డు చెప్పాను. రికార్డు ఆయన రికార్డు జిఎస్బీలో ఉన్న మహేష్ బాబు తెలుసా? నేను ఆయన కన్నా పెద్ద మహేష్ బాబా? నేను ఆయన కన్నా అంటే ఆయన ఫ్యాన్ ఎవరు? నేను కూడా రెండో మహేష్ బాబు. అట్లా ఓకే. ఆయన కన్నా అంటే వదిలే. ఆయన చూస్తాం. చూపించు. చూసాక ఆయన కాదు ఏంటి సిటీ నుంచి వచ్చాడు, కనిపిస్తున్నారు అనుకుంటున్నాడు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చామనుకో రచ్చ.
సరే ఆయన న్యూస్ ఆ సాయంత్రం కారు నా కారు కంపెనీ పేరు చెప్పు. నువ్వు నాయన కొత్తగా వచ్చా నాకు గుర్తురాట్లేదు. నీ ఏం గుర్తుండరా బాబు, నెక్స్ట్ సార్ రా. ఎవరండి రా, నేను కొత్తగా వచ్చారు ఈ క్యాంపస్ కి. గుర్తురాట్లేదు, నా మైండ్ ఉండే చికెన్ మీద ఉంటుంది. నా మైండ్ నీ మైండ్ చికెన్ మీద ఏంటి? మొన్న వచ్చిన కొత్త సినిమా అది క్రేసర్ దగ్గర నా సినిమా పేరు నాకు వచ్చిపోయాయి. మొన్న ఇంటికాడ చేసే సినిమా ఇక్కడ సరే కానీ వస్తున్నాను రా చూద్దాం. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి ఏంటి ఇప్పుడు గుర్తొస్తాయి? అది తాళాలు చేయడం మర్చిపోయా. సార్ హాలిడే సార్, దసరా హాలిడే సార్. అరే మొన్నే కదా వినాయక చవితికి ఇంటికి వెళ్ళి వచ్చాం సార్. అది దసరా సార్. సరే ఇంకా 6 రోజులు ఉందిరా దసరాకి. దసరా హాలిడే సార్. దసరా హాలిడే సార్. ఇంకో 6 రోజులు ఉందిరా. మాకు 6 రోజులు ఉన్నా, మాకు ఎప్పటి నుంచి హాలిడేస్ కావాలి సార్. మొన్న ఇస్తున్నారు సార్, మొన్న అవుటింగ్ ఇప్పించారు. ఇప్పుడు దసరా హాలిడేస్ కావాలి సార్. ఇప్పిద్దాం లేరా? ఎప్పుడు సార్? చూద్దాం. సరే ఇప్పుడు దాకా నేను చేసి యాక్టింగ్ నా క్యారెక్టర్ చెప్తావా? చూస్తావా? చూపించు. Violence, violence, violence. I don't like. I avoid. But నీ పిక్చర్లు పెట్టడం రాదండి, నీకు అరాసంగా ఇచ్చేసి. వాడు తిక్కలోడ్రా బాబు ఆ సంతోష్ గాడు. పర్లేదులేరా, అది మిస్ అయింది, ఇందాకే మిస్ అయింది, నాకు అర్థమైందిలే. నేను రాసిన పోయి స్కిట్ నీకు అరాసంగా ఇచ్చాను. ఇది స్కిట్ లో ఉన్న పెడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూట కట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదును, నా కత్తి బదును, నీ పక్కాడికి తెలుసు. సర్లే ఎట్టో మిస్ అయింది అది. ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నా, నాకు అర్థం అయిపోయింది కదా. నేను రక్కొస్తున్నాను చూడండి సార్. మైక్ తగ్గిస్తా మర్చిపోయా. ఒరే మై పట్టబోతేనే రా అరుపునది. మై పడితే ఇంకా కట్టుకోండి. మైక్ పట్టలేదంటరా. మైక్ కూడా చూడొచ్చు వచ్చింది. చూడండి బాగా ఉంది కదా. అది మరి వైలెన్స్. నేను చేస్తాను వైలెన్స్. చూపించు ఏది. violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. చూసావుగా ఇప్పుడు అత్మ పద్ధతి చూపించాను. కూర్చొని ఉన్నా. రాముడు యుద్ధానికి వెళ్తూ ఆ లాస్ట్ బెంచ్ లో ఉన్న వ్యక్తిని కూడా మేలుకొని తీసుకొని వెళ్ళారు. తెలుసా లేకరా? అరే నీ నిద్ర మేలుకోబోటానికి నేను ఒక ఫోటో చూపిస్తా. సార్ నాకు అర్థం కాదు. మీరు రాముడు అంటున్నావు, నన్ను ఎత్తుకెళ్తాండి అక్కడికి. ఒరే రాముడు అంటాడు ఆయన. రాముడు అంటారు ఆయన. రాముడు అంటాడు. అంత హైట్ ఉంటాడు, ఆ కాలంలో ఉంటాడు. రాముడు తమ్ముడు అనుకో. రాముడు మా చెప్పు మరి. రాముడు అంటే మరి మా నిద్రపోయిందా? చూపించి. సరే చూడు నిద్రపోయి. పూలందల పూలంగళ్ళ కాడి నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకొని పొలంలో పండుకున్న వగల తలముకుంటా వస్తా, తలకై కోస్తా. ఎట్రా సరే నువ్వు ఫోటో పెట్టినప్పుడు కింద క్రాప్ చేయమన్నా, కింద రియల్ మ్యాన్ పడింది. అరే ఆ సార్ బ్రాండ్ రా. మొత్తం బ్రాండ్ లేదు అందరికీ. ఆ సారు ఫోన్ అంటే సెంటిమెంట్. చెప్పాలి ముందు చెప్పాలి. నాకు స్కిట్ లో ఉన్నా నేను, నన్ను చూడు. సరే ఏమని చెప్పా వస్తున్నాను. వాట్ బాయ్స్? కట్టలాగా ఎట్టండి. బాయ్ బాయ్ మీ అబ్బాయి బాయ్ నా చెప్పాలి. నీకు నా గురించి తెలిసిన నీకు ఇదే చెయ్యాలి. ఈ పిల్లలు అంటే ఎలా ఉంటుంది తెలుసా? రప్ప 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 చూపించు. సరే చూ.
పడ్డారా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ. వస్తున్నా నేను రారా బాబు, నేను రానని చెప్పా. నేను నా వెనకాల రావద్దని చెప్పా. మర్చిపోయావా? మర్చిపోయాదని చెప్పు. చెవులో ఈరిపోతుంది వినపండి ఇప్పుడు. మర్చిపోయావా? నేనే మర్చిపోయా. ఏం మర్చిపోయారా? నేను మర్చిపోయా. నీకు అర్థం కాలేదా? వాళ్ళకి అర్థమైంది, నీకు ఇంకా అర్థం కాలేదా? చెవులో రెండో ఈరిపోతున్నారు. ఇది తీసువా. ఏముంది? వస్తున్నాడు. వచ్చే ఉన్నాడు కదా. వస్తున్నాడు ఏంటది? వస్తున్నాడు ఏంటిది? చెప్పు మరి. వెళ్ళిపోతున్నా వచ్చి నుంచే చేపించే నాకు అర్థం అయిపోయింది. రాయితే ఏమన్నా సార్ ఫోటో చూపించరా. వీలైతే ప్రేమిద్దాం. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీ సార్ నేరా కూర్చోరా? రావట్లేదు కదా సార్ మాకు. మరి బుల్లిబాబు కూర్చుంటా సార్. ఎంతమంది మా క్యాంపస్ వెళ్ళిపోతే మీ మమ్మల్ని తిన్నాడా? ఏముంది సార్? చిన్న ఇక్కడ గుర్తు పెట్టుకుంటా సార్. సర్లే కానీ నేనంటే ఎవరు తెలుసు? ఇటు జరగండి, ముందుకంటే జరగండి. చేసి ముందుకేసుకుని పిక్ అదే వీడియో కనిపించట్లేదు. ఏంటి కనిపెట్టేదన్నా? ఏంటి చిన్నాడు అన్నావు మమ్మల్ని? ఒరే మా సార్ పిలిచేది అత్త, అందుకని యాక్టింగ్ చేసి ఆయన యాక్టింగ్. మా సార్ చూపించా సార్నే. చూడు చిన్నాడంటే నా దేవుడు ఎంగంటే ఎందుకంటే తప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. రా ఒకసారి. స్క్రీన్లో వెనకాల పీమాలో వాళ్ళు కూర్చున్నారు చూసా. అమ్మాయి మా ఇంటికి అమ్మాయి కేసీఆర్ సారా? చూడలేదండి. అదే చూడలేదండి. కూర్చో. నువ్వు నా వెనకాల రావద్దని చెప్పా. కూర్చో. పొట్ట పెంచు నా వెనకాల వస్తా నీకు. హలో బాబు, ఏంటి గొడవ పడుతున్నారేంటి? బద్ద నా వెనక వస్తున్నాడు. మీ గొడవలు సాల్వ్ చేస్తానికి నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో దూరే. చిన్నప్పటి నుంచి అసలు రాజకీయాలు ఎవరు చేస్తారు? జగన్, చంద్రబాబు రాజకీయాలు వచ్చారండి. వచ్చారండి. ఆయనకు పోటీగా ఈయన వచ్చాడు రా. ఆయన అంత పెద్ద మనుషులకు పోటీగా నేను వచ్చారు. గల్లీ పాలిటిక్స్ ముందు చెప్పాలి. గల్లీ పాలిటిక్స్ అని చెప్పాలి. గల్లీ పాలిటిక్స్. ఆయన ఫోటో చూడు. చూపించు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత నీ కోతలు పారేస్తా. ఏంటా నీ ధైర్యం? నేనేనా నా ధైర్యం? ఎంత కాలికి అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పోరాడే వయసు నుంచి పోరాడటం నా ఒక నిమిషం. ఇద్దరుగా ఒకసారి. తిరిగా ఒకసారి. అంతా బాగానే ఉంది. పద్ద ఎందుకు వెళ్తున్నావు? వెనకాల ఎందుకు పద్ద? కూర్చోమని కుర్చీ ఇచ్చిందని కూర్చోమని చెప్పాగా. డైలాగులు మా ఇద్దరికి ఉన్నాయి. నువ్వు వచ్చి కూర్చో. మైలు రాకోమా కూర్చో. భీమవరం బుల్లడా అటకవాలా, భీమవరం బుల్లోడా ఆటకావాలా. నా పా నా ఇష్టం. భీమవరం అని భీమా నాగేంద్ర ఇన్స్టాగ్రామ్ లో డేటింగ్ బిజినెస్ అని అమ్మాయిగా భీమవరం. ఒరే ఆ అమ్మాయి మా ఇంటి పక్క సందేరా. అంటే అప్పట్లో ఆగాగు. సర్లే నా పేజ్ చూడు, నువ్వే పడిపోతావు. ఏం మాట్లాడుతున్నారా? మైదా చెప్పు, చూపించే ఫోటో. టీ స్క్వేర్ పెట్టేస్తున్నారు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మేయాడు. అదే షాపు.
అది వైన్ షాపా జైలా? వైన్ షాప్ కాదురా, అదే మన డోర్లు ఉంటాయి. ఓహో అది ఆశ, అదే చెప్పాగా మరి క్లారిటీ తీయాలి. నేను ఏదో షాప్ అనుకుంటున్నా. భీమారావు వాళ్ళంటే మరి తాగుబోతుంది కదా, కూర్చోరా. అరే జిఎస్బి క్యాన్ ఇప్పుడు రేట్లు ఎక్కువ. అది కాదు ఏంటి ఏంటి మర్చిపోయలే కానీ సారీ రా. స్టార్టింగ్ నుంచి కాదు, డైరెక్ట్ ఇయ్యారా? ఏహో మరి చెప్పగా ముందు మరి ముందు వస్తాగు మళ్ళీ. అరే పవన్ కళ్యాణ్ వెంకటేష్ సినిమా చూసారా? అంటే పవన్ కళ్యాణ్ వెంకటేష్ సినిమా చూసా. గోపాల 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 గోపాల. అరే నేను రావడం లేట్ అయ్యవచ్చు. వచ్చినా లేదుగా మరి. సరే చూడు, అది చూపించు. చూపించు. రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఎట్లా సరే ఆ సార చేయమేదో ఆ పుంజు ఉంది. ఆ పుంజు పేరు నేను చెప్పు. డాగలో ఏ రంగు అది? డాగలో ఏ డాగ్ అది? నీకు కోల్పోయి లేదని చెప్పొచ్చు కాకపోతే వస్తున్నాను. రారా. నెక్స్ట్ ఎవరో తెలియట్లేదా? నెక్స్ట్ ఎవరో తెలియట్లా. నాకు తెలియట్లా. ఇప్పుడు దాకా మన క్యాంపస్ లో ఓన్లీ మెన్స్ స్టాఫ్ చూసాం. మెన్స్ స్టాఫే చూసా. ఇప్పుడు మేడం స్టాఫ్ చూస్తాం. మేడం స్టాఫే చూస్తా. ఒక మేడమేనా మన క్యాంపస్ లో? ఒక మేడమే ఉంది. సరే మేడం మేడం చూస్తా. ఇప్పుడు ఏం చేయమంటా? చూస్తా. చూడరా. చూస్తా. మేడం సార్, మేడం అంతే. అదండి మా జిఎస్బి స్టాఫ్. ఇంకెళ్తున్నాం. అరే ప్రణీత్ సార్ వాళ్ళది ఫస్ట్ స్పెషల్ అపీరెన్స్. స్పెషల్ అంటలేపా. ఫస్ట్ పెట్టించు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నారు. రాజేంద్ర దేశాయ్, ఆండ్రూస్, రూపాలియన్. సూర్యవర్ధన్కున్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అఖీరా. రండిరా. మ్యూజిక్ ఇలా అదే అలా 1 2 ఇదిగో పాట 4. గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, నీ చెయ్యి సాపలేదా, చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల. సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాంపి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. కంత సీరియస్డా? జోకేసి ఉన్నావుడా? మతమేమో తనది
అయ్యేరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సార్ లేడీస్ మైండ్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఉగరామే మజా చేస్తున్నా, పాడరా మజా చేస్తుడు సార్, పాడు. ఎయిరా మ్యూజిక్. ఇలా అయ్యారు అదే అలా కదా. 1 2 ఇదిగో పాట. 4 గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, గాజువాక పిల్ల మే గాజులోళ్ళగాదా, నీ తీసాపలేదా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల. సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాంతి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. కంత సీరియస్డా, జోకేసి ఉన్నావు కూడా. అయ్యేరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సార్ లేడీస్ మైండ్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఉగరామే మజా చేస్తున్నా, పాడరా మజా చేస్తుడు సార్, పాడు. किसका है साया, कोई दिल में दस्तक